పరిస్థితి. కాంగ్రెస్ పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఉందో మనకు తెలుసు. సో ఇద్దరు కూడా అంటే కష్టకాలంలో ఉన్న పార్టీ, ఇప్పటి వరకు సక్సెస్ చూడని షర్మిల, ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? అంటే ఒక నాయకుడు ఒక నాయకురాలు పార్టీ భవిష్యత్తును పూర్తిగా మారుస్తారనుకుంటే పొరపాటు. బట్ డెఫినెట్గా ఒక కీలక పాత్ర పోషిస్తారు, అనుమానం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్న నాయకులు కూడా కొంతమంది వెళ్ళిపోతారని కూడా వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఎన్నికల్లో గెలవడం మినహా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు ఒక శుభ సంకేతం కానీ ఒక సిగ్నల్ కానీ ఏది ఇంతవరకు లేదు. సో ఏకైక సిగ్నల్ ఏంటంటే తెలంగాణలో గెలవడం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు ఒక మొరాల్ బూస్టర్గా పనిచేసింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎమర్జ్ కావడం కాంగ్రెస్ పార్టీ గెలుపు కారణమైంది. కానీ కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం లేకపోతే రేవంత్ రెడ్డి నాయకత్వం వల్ల గెలిచేది కాదు. ఆ మాటకైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరేవారు కాదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఎందుకు చేరాడు? ఒక బలమైన వేదిక తెలంగాణలో ఉంది గనక తన రాజకీయ ఆకాంక్షను సఫలీకృతం చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ అనే బలమైన రాజకీయ వేదిక ఉపయోగపడుతుంది అని. కానీ షర్మిలకు ఆ రకమైన బలమైన రాజకీయ వేదిక లేదు. జగన్మోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశంల మధ్య పూర్తిగా పాలిటిక్స్ పోలరైజ్ అయి ఉన్నాయి. టీడీపీ జనసేన కలయికతో ఆ పోలరైజేషన్ పెరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి పునః వైభవం తేవడం అనేది షర్మిల తరం కూడా కాదు. అందువల్ల 2024లో కాంగ్రెస్ పార్టీ ఏదో అధికారంలోకి రావటానికి ప్రయత్నిస్తుందని అనుకోను. ప్రయత్నించే పరిస్థితి ఉంటే అక్కడ జగన్కు వ్యతిరేకంగా, చంద్రబాబుకు వ్యతిరేకంగా సమదూర సిద్ధాంతాన్ని పాటించాలి. కానీ ఆమె సమదూర సిద్ధాంతాన్ని పాటించలే. అన్న జగన్కు క్రిస్మస్ గిఫ్ట్ పంపలే, కానీ లోకేష్కి క్రిస్మస్ గిఫ్ట్ పంపింది. అంటే తెలుగుదేశానికి వ్యతిరేక వైఖరి తీసుకోవడం లేదనేది ఇంతకన్నా క్లారిటీ ఏం కావాలి? అందువల్ల వైసీపీ టీడీపీలతో రెండిని వ్యతిరేకించే సమదూర పోరాట రాజకీయ వ్యూహాన్ని ఆమె అనుసరించలేదు. అందువల్ల ఇమీడియట్ రాజకీయ ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ వైసీపీ టీడీపీలను ఎదుర్కొని థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ కావాలనే ప్రయత్నంలో లేదు, ఆ భ్రమంలో కూడా లేదు. అందువల్ల బహుశా ఒకవేళ బీజేపీ టీడీపీతో కలవకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశం జనసేన కూటమిలో చేరే అవకాశమే ఎక్కువ కనబడుతోంది. దానికి సంకేతమే లోకేష్ టీడీపీ నాయకుల పట్ల షర్మిల వ్యక్తం చేసిన జెస్చర్. అందువల్ల ఇప్పటికిప్పుడు కాంగ్రెస్కు పూర్వవైభవం తేకపోయినా ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీని గనక రివైవ్ చేయగలిగితే అది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పునః పుంజుకోవటానికి ఒక పునాదులు వేసినట్టు అవుతుంది. ఇమీడియట్గా ఎవరికి లాభం అంటే తెలుగుదేశానికి లాభం, జగన్మోహన్ రెడ్డికి నష్టం. ఎందుకంటే వైఎస్ షర్మిల తీసుకునే ఓటు జగన్మోహన్ రెడ్డి ఓటే, వేరే ఓటు కాదు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి వారసత్వమే కాదు, కాంగ్రెస్ పార్టీ నేతలే వైసీపీలో ఉన్నారు, వేరే వాళ్ళకి కాదు. సో ఆ వైసీపీలో ఇవాళ చాలామందికి టికెట్లు రావు అని అర్థమవుతుంది. టికెట్ రావు అంటే వాళ్ళు దేనికి పనికిమాల నాయకులని కాదు, వారు ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని భావించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి టికెట్లు ఇవ్వడం లేదు. కానీ వాళ్ళ ఓట్లే రావా? వాళ్ళు వైసీపీలో బలహీనమైన నేతలే కావచ్చు, కానీ బలహీనమైన కాంగ్రెస్కు వాళ్ళు బలమైన నేతలు అవుతారు. అందువల్ల వైసీపీ నుంచి అసంతృప్త నేతలు కనుక కాంగ్రెస్లో చేరితే ఖచ్చితంగా కాంగ్రెస్ కొంత పుంజుకుంటుంది. ఎందుకంటే వారు వైసీపీకి బలహీనం కావచ్చు, కాంగ్రెస్కు బలవంతులవుతారు. ఎందుకంటే కాంగ్రెస్ వీక్ ఉంది కనుక వాళ్ళు కాంగ్రెస్కు బలవంతులవుతారు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ బలపడటానికి వైసీపీ నుంచి వలసలు గనక జరిగితే ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటును షర్మిల చీల్చగలుగుతుంది, షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ చీల్చగలుగుతుంది. ఆల్రెడీ జనసేన టీడీపీతో కలిసింది, ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త కూడా పార్టీ మారాడు. ఇప్పుడు షర్మిల కూడా తోడైతే ఈలోగా జగన్కు వ్యతిరేకంగా అంగన్వాడీల పోరాటం, వాలంటీర్లు కూడా సమ్మెకు సిద్ధపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆశా వర్కర్ల సమ్మె, పురపాలక కార్మికుల సమ్మె, ఇవన్నీ కూడా మొదలవుతున్నాయి. సో ఇవన్నిటి యొక్క క్యూములేటివ్ ఎఫెక్ట్ అంటే జనసేన టీడీపీ కలవడం, కాంగ్రెస్కు షర్మిల నాయకత్వం వహించడం, వైసీపీలో అసంతృప్తుల సంఖ్య పెరగడం, ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త పార్టీ మారడం, వివిధ వర్గాల